నమస్కారం. సాధార్మిక జ్ఞానంకి స్వాగతం. మంచిని తెలుసుకుందాం, తెలిసిన మంచిని పంచుకుందాం. గురు పౌర్ణమి సందర్భంగా ఆ వ్యాస భగవాను స్మరించే ప్రయత్నం చేద్దాం. వ్యాసుని యొక్క ఈ శ్లోకాన్ని స్మరిద్దాం, అందులో అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది విష్ణు సహస్రనామం మొదటన ఉంటుంది, అందరికీ తెలిసిందే. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తి పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసం వశిష్ఠ నప్తారం, వశిష్ఠుని యొక్క ముని మనువడు. శక్తి పౌత్రమ కల్మషం, శక్తి మహాముని యొక్క మనువడు. పరాశరాత్మజం, పరాశర ముని యొక్క పుత్రుడు. శుకతాతం, శుక మహాముని యొక్క జనకుడు అయినటువంటి మహాతపస్సు అనే నిధి కలిగిన వ్యాసునకు నమస్కారము అని అర్థం. ఒకసారి మననం చేద్దాం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తి పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వశిష్ఠ మహాముని యొక్క ముని మనువడు, శక్తి మహాముని యొక్క మనువడు, పరాశరుడి యొక్క పుత్రుడు, ఇక శుకముని యొక్క జనకుడు అంటే తండ్రి అయినటువంటి మహాతపోనిధిని కలిగినటువంటి వ్యాస మహామునికి నమస్కారము. స్వస్తి.